పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం తమ ఎజెండాలో ఉందని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు పీఓజేకేపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశాయి. మాత్రం మోదీజీ తమను భారత్ లో కలుపుకోండి, తమ బతుకులను కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ప్రజలు ఇలా వేడుకుంటున్నారు? ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక దేశం దృష్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే పైనే పడింది. అటు ప్రభుత్వం, పార్టీలు, ప్రజలు ఇదే భావనలో ఉన్నాయి. పీఓకే భారత్లో ఇంటర్నల్ పార్ట్ అని గతంలోనే పార్లమెంట్ రిజల్యూషన్ చేసింది. దానిని ఎప్పటికైనా స్వాధీనం చేసుకుని తీరుతామని భారత్లో లీడర్స్ చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా స్వాధీనం చేసుకుని తీరాల్సిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. కశ్మీర్పై పాక్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, డిస్కషన్స్ అంటూ జరిగితే పీఓకే పైనే అంటూ రక్షణ శాఖ మంత్రి స్పష్టంగా అనౌన్స్ చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోగలమని ఆర్మీ చీఫ్ చెబుతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భావన కూడా ఇదే. అన్ని పార్టీలు ఈ ఆర్గ్యుమెంట్ ని వినిపిస్తుండడం విశేషం. ఈ కాంటెక్స్ట్ లో పీఓకే అంటే ఏంటి, దాని చరిత్ర ఏమిటి, పీఓకే పాకిస్తాన్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది, పీఓకేని భారత్ ఎలా తిరిగి తీసుకోగలదు, ఈ విషయాలపైన ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1947లో దేశ విభజన సమయంలో మహారాజా హరిసింగ్ ఆధ్వర్యంలో కాశ్మీర్ సంస్థానం తటస్థంగా ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్ మహారాజు హరిసింగ్ కుమారుడు. కశ్మీర్ సంస్థానానికి ప్రత్యేక చరిత్ర. ఇక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు. హరిసింగ్ మహారాజు మాత్రం హిందువు కావడం విశేషం. దేశ విభజన సమయంలో ఇటు భారత్లో ఉండాలా లేక పాక్లో విలీనం అవ్వాలా అన్న విషయంపై మహారాజు హరిసింగ్ డైలమాలో ఉండిపోయారు. మెజారిటీ ప్రజలు ముస్లిం అయినందున తమలో కలవాలని పాక్ పట్టుబట్టింది. రాజు హిందూ అయినందున భారత్లో కలవాలని అభిప్రాయం ఉంది. ఏ విషయము తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు హరిసింగ్. ఇదే అదునుగా పాకిస్తాన్ దాడికి దిగింది. దీంతో హరిసింగ్ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అడిగారు. భారత సైనికులు వెంటనే రంగప్రవేశం చేసి పాక్ సైన్యాన్ని అడ్డుకున్నారు. అప్పటికే పాకిస్తాన్ సైనికులు కొంత భాగాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే అని భారత్ పిలుస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని ఆజాదీ కశ్మీర్ అని వ్యవహరిస్తోంది. ఆజాదీ అంటే స్వేచ్ఛ అని అర్థం. అంటే స్వేచ్ఛ పొందిన కశ్మీర్ అన్నది పాకిస్తాన్ యొక్క అభిప్రాయం. కానీ భారత్ ఆధీనంలో కశ్మీర్కు గల స్వేచ్ఛలో 10వ వంతు కూడా పీఓకే ప్రజలు పొందలేకపోతున్నారు. ఇది చేదు నిజం. దేశ స్వాతంత్ర్యం తర్వాత మనం ఫేస్ చేస్తున్న ఇష్యూ కశ్మీర్. దీని కారణంగానే టెర్రరిజం, రిలీజియస్ ఇష్యూస్, జోగ్రఫికల్ ఇష్యూస్ రైజ్ అవుతూ ఉన్నాయి. భారత స్వాతంత్ర్యం వచ్చాక రాజుల పాలనలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కొన్ని ఇండియాలో కలవడానికి సిద్ధపడ్డాయి. కొన్ని ఇండిపెండెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నిజాం నవాబు పాకిస్తాన్ లో కలవడానికి ట్రై చేస్తే మన పటేల్ గారు నవాబ్ నడ్డి విరిచి ఇండియాలో కలుపుతారు. కానీ కశ్మీర్ విషయంలో అలా జరగదు. కశ్మీర్ పీఓకే భారత్ కు తల లాంటిది. భారత్ పై విదేశీ దాడులన్నీ పీఓకేలో ఉన్నటువంటి గిల్గిట్ రీజియన్ ద్వారానే జరిగాయి. షాకానులు, కుషానులు, మొఘల్స్ వీరందరూ కూడా ఈ గిల్గిట్ ఏరియా ద్వారానే ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఈ రీజియన్ ను మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కశ్మీర్ మనదే అన్న టైంలో ప్రధాని నెహ్రూ ఈ ఇష్యూని ఐక్యరాజ్య సమితిలో పెట్టారు. ఇక్కడ నెహ్రూ చేసిన మిస్టేక్ అనే దానికంటే బ్రిటిష్ వాళ్ళ తప్పు అని చెప్పాలి. ఆ టైంలో యుఎస్ఏ, రష్యా ఇండియాకి సపోర్టర్స్, యూకే, బ్రిటన్ మాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉన్నాయి. అందుకే గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూని ఫోర్స్ఫుల్ గా కశ్మీర్ ఇష్యూని యుఎన్ఓకు తీసుకెళ్లేలా చేశారు. దీంతో ఐక్యరాజ్య సమితి వార్ని ఆపి పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి వెళ్లాలని చెప్పింది. కానీ పాకిస్తాన్ ట్రూప్స్ వెనక్కి వెళ్లలేదు. ఇండియా రిఫరెండం కి ఒప్పుకోలేదు. దీంతో సిమ్లా అగ్రిమెంట్ తో ఎల్ఓసిని గీత గీశారు. నిజానికి పీఓకే ఇండియాలో అప్పుడే కలపాల్సింది. బంగ్లాదేశ్ కోసం యుద్ధం చేసిన మనం పీఓకే పైన పట్టించుకోవాల్సి ఇండియాలో ఎలా కలపవచ్చు? నెంబర్ 1 డైరెక్ట్ వార్. మిలిటరీ ఆపరేషన్ తో పీఓకేని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ పాక్ తో యుద్ధం అంటే అది మరో వరల్డ్ వార్ కి అవుతుంది. ఎందుకంటే పీఓకే రీజియన్ చైనాకి ఎకనామికల్ గా, జాగ్రఫికల్ గా చాలా ఇంపార్టెంట్. చైనా పాకిస్తాన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పీఓకే నుంచే అవుతుంది. ఇక్కడ మనం పీఓకేని తీసుకుంటే అక్కడ చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని క్లెయిమ్ చేస్తుంది. దీంతో పాటు పీఓకే ఏరియాలో మౌంటేరియన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇండియన్ ఆర్మీ కంటే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది. నెంబర్ 2 ఇండియా ఎప్పుడు యుద్ధానికి కవ్వించదు. కానీ వార్ పక్కా అనుకుంటే మన ఇండియా జెండా ఎగరవేసి వస్తారు ఇండియన్ ఆర్మీ. సో డిప్లొమాటిక్ అగ్రిమెంట్ ద్వారా పీఓకేని స్వాధీనం చేసుకోవాలి. లైక్ చైనా టిబెట్ ఇష్యూలో ఇండియా ఎంటర్ కాదు అని. నెంబర్ 3 ఇండియాకే సొంతమైన రావి, చినాబ్ నదీ జలాల్ని పీఓకేకి వెళ్లకుండా వాటర్ టెర్రరిజం స్టార్ట్ చేయాలి. ఈ పని రీసెంట్ గా ఇండియా చేసింది. ఈ వీడియో చూడకపోతే మీరు చూడొచ్చు. కశ్మీర్ లో టెర్రరిజం, అన్ఎంప్లాయ్మెంట్ రాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడం, సెక్యూర్ ప్లేస్ గా గవర్నమెంట్ తీర్చిదిద్దాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కాశ్మీర్ పై మీ ఆలోచనలు కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.